హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే పర్సంటేజ్ స్కాన్ చెక్ గురించి చూద్దాం. సో ఇవి ఏం చేస్తాయి అంటే స్కాన్ ఏంటంటే మనకి ఇచ్చేది అక్కరెన్స్ ఇస్తుంది అన్నమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్ట్రింగ్ ఉంది, సరే ఒక వేరియబుల్ ఉంది. సో వేరియబుల్ ఏంటంటే వెల్కమ్, ఓకేనా ఇది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో పొజిషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఏ పొజిషన్లో ఉంది, మనకి ఏంటి ఎల్ పొజిషన్ కావాలనుకోండి. అప్పుడు సెర్చ్ చేస్తే ఎల్ ఇందులో ఉందనుకోండి. సో ఏ పొజిషన్లో ఉంది ఎల్, సో థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి సో రిజల్ట్ ఏమొస్తుంది అంటే 3 వస్తుంది. ఒకవేళ వాల్యూ అందులో లేకపోతే 0 వస్తుంది అనమాట. వాల్యూ ఉంటేనేమో దాని పొజిషన్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ ఇస్తుంది. ఇది సెర్చ్ గురించి, ఓకే. సారీ స్కాన్ గురించి అమ్మ. స్కాన్ ఏం చేస్తుందంటే మనం ఏ వాల్యూ అయితే చెక్ చేస్తున్నామో ఆ వాల్యూని ఈ స్ట్రింగ్లో చెక్ చేసి ఒకవేళ ఉందనుకోండి దాని పొజిషన్ ఇస్తుంది, లేదు అనుకోండి 0 ఇస్తుంది అనమాట. ఓకే, స్కాన్ ఇలా చేస్తుంది. సో స్కాన్ గురించి అయితే ఇది. సో చెక్ ఏం చేస్తుందంటే అండి నాన్ అక్కరెన్స్ అనమాట. నాన్ అక్కరెన్స్ అంటే సేమ్ వెల్కమ్, ఓకే వెల్కమ్ ఉంది కదా. సో మనం ఏమి ఇచ్చామంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ కావాలనుకోండి. ఏం చేస్తుందంటే అంటే డబ్ల్యూని చూస్తున్నాము. సో ఇలా ఇచ్చామనుకోండి, ఈ డబ్ల్యూ అనేది ఫస్ట్ దీంతో చెక్ చేసుకుంటుంది. మనం ఏ వాల్యూ అయితే చెక్ చేస్తున్నాం అది ఫస్ట్ దీంతో చెక్ చేస్తుంది. సో చెక్ చేసినప్పుడు ఏముంది, ఫస్ట్ పొజిషన్లో డబ్ల్యూ ఉంది కాబట్టి ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా సి ఇచ్చాను. సో స్కాన్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కాన్ అనుకోండి, సి ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్ 3 అని వస్తుంది. సారీ 1 2 3 4 అని వస్తుంది. సి ఇచ్చాం కాబట్టి స్కాన్ అయితే 4 అని వస్తుంది. బట్ చెక్కి ఏమొస్తుందంటే చెక్ ప్రతి క్యారెక్టర్ని చెక్ చేస్తుంది అనమాట. ఫస్ట్ సి ఏం చేస్తుందంటే వెళ్ళి డబ్ల్యూని చెక్ చేస్తుంది, ఫస్ట్ లెటర్తో చెక్ చేస్తుంది. ఫస్ట్ లెటర్ ఏంటి డబ్ల్యూ. సో ఇక్కడ లేదు కాబట్టి సింపుల్గా 0 ఇచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ పొజిషన్లోనే 0 కాదు 1 ఇస్తుంది. ఫస్ట్ పొజిషన్లోనే లేదు కాబట్టి సో నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చెక్ గురించి. సో ఇంకా క్లియర్గా కావాలంటే సో ఇది మన స్ట్రింగ్ కానీ వేరియబుల్ ఈక్వల్ ఇది. సో మనం సెర్చ్ చేసేది అంటే చెక్ చేసేది, మనం చెక్ చేస్తుంది ఈ వాల్యూ అనమాట. సో సి అనేది ఇందులో సి అనేది ఉందా లేదా కావాలి. సి అనేది ఉందా లేదా కాదు. సో చెక్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వేరియబుల్ ఉంది కదా, ఈ చెక్ వాల్యూ ఏ వాల్యూని అయితే చెక్ చేస్తాం దాన్ని చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ డబ్ల్యూ ఇందులో ఉందా లేదు. సో ఫస్ట్ పొజిషన్లోనే లేదు కాబట్టి సింపుల్గా 0 ఇస్తుంది. అలా కాకుండా మనం ఏంటంటే సిని కాకుండా డబ్ల్యూఎల్ ఇస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఈ డబ్ల్యూ ఏదైతే వాల్యూ ఉందో స్ట్రింగ్ వాల్యూ, ఆ డబ్ల్యూ అనేది దీంతో చెక్ చేస్తుంది. సో డబ్ల్యూ ఫస్ట్ పొజిషన్లోనే ఉంది, ఇది ఓకే. తర్వాత సెకండ్ వాల్యూకి వస్తుంది. ఈ అనేది సెకండ్ పొజిషన్లో ఉందా, ఓకే ఉంది. మూడోది ఏంటి ఎల్ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది ఓకే. నెక్స్ట్ ఏంటి సి అనేది ఇక్కడ ఉందా లేదు. సో సింపుల్గా ఇది ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అంటే 4. అంటే ఇక్కడ నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఏంటి, సో ఈ సి అనేది ఇందులో లేదు కాబట్టి సో ఆ వాల్యూని రిటర్న్ చేసింది. అలా కాకుండా డబ్ల్యూఎల్ఈని చెక్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది ఫస్ట్ పొజిషన్లోనే ఉంది. ఈ అనేది ఉంది థర్డ్ పొజిషన్లో ఉంది, బట్ అది థర్డ్ పొజిషన్కి వెళ్తుంది అనమాట. సో ఈ పొజిషన్ చెక్ చేసి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడం ఉండదు. సెకండ్ పొజిషన్లో ఈనే ఉండాలి. సో ఇక్కడ ఏ పొజిషన్లో సో ఇలా అనమాట వెల్కమ్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ పొజిషన్ ఉండాలి. సెకండ్ పొజిషన్ అనేది సెకండ్ పొజిషన్లోనే ఉండాలి. వేరే పొజిషన్లో ఉంటే అదేం చెక్ చేయదు. సో ప్రతిదీ ఏ వాల్యూ ఇంచ్ బై అంటే లెటర్ బై లెటర్ చెక్ చేస్తుంది. చెక్ అనేది ఏం చేస్తుంది అంటే లెటర్ బై లెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ఇంకా చెప్పాలంటే మీకు టేబుల్ సెట్ చేద్దాం. ఓకే, సో LCOME, ఓకే. సో అగైన్ WELCOME. సో చెక్ అనేది ఏం చేస్తుంది అంటే లెటర్ బై లెటర్ చెక్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ పొజిషన్లో డబ్ల్యూ ఉంటే మనం చెక్ చేసే దానిలో కూడా డబ్ల్యూ ఉండాల్సింది ఫస్ట్ పొజిషన్లో, లేదంటే ఈ వాల్యూనే రిటర్న్ చేస్తుంది, ఏది 1 అని ఇస్తుంది. సో అలా కాకుండా ఈ సెకండ్ పొజిషన్లో ఈనే ఉండాలి, ఈ కాకుండా వేరే ఏది ఉంది. సో జెడ్ ఉంది అనుకోండి, సో అవుట్పుట్ మనకి జెడ్డే వస్తుంది, అంటే 2 వస్తుంది అనమాట. సో ఏంటంటే నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఇస్తుంది అనమాట. సో ఏంటి సేమ్ వాల్యూనే ఉండాలి మనం చెక్ చేసేది.
సో సోర్స్ స్ట్రింగ్ రెండు సేమ్గా ఉంటే ఓకే, అన్నీ చెక్ చేసుకుని లాస్ట్కి వెళ్తుంది. అలా కాకుండా ఒక్క పొజిషన్ అయినా డిఫరెంట్గా ఉంటే నెక్స్ట్ వాల్యూస్ని చెక్ చేయదన్నమాట. ఆటోమేటిక్గా ఈ ఇక్కడ ఉంది కదా అని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇవ్వటం ఉండదు అన్నమాట. చెక్ అనేది ఏం చేస్తుంది, నాన్ అక్కరెన్స్. సో ఫస్ట్ పొజిషన్ చెక్ చేస్తుంది, ఉంటే సెకండ్ పొజిషన్. ఈ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఉంది అనుకోండి, సెకండ్ పొజిషన్ చెక్ చేస్తుంది, ఇది ఓకే. థర్డ్ పొజిషన్ చెక్ చేస్తుంది, ఇది ఎల్ఎల్ కాబట్టి ఓకే. తర్వాత సి రెండు ఓకే. ఇక్కడ ఏంటి ఓ, ఇది ఓకే. ఎమ్ ఓకే, ఈ ఓకే. సో అప్పుడు ఏంటంటే నాన్ అక్కరెన్స్ పొజిషన్ సంథింగ్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ పొజిషన్ ఇస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైందంటే ఎం పొజిషన్లో ఎఫ్ ఉంది. సో ఇక్కడ వరకు సేమ్గా ఉన్నాయి కాబట్టి ఏం రిటర్న్ చేయదు. ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ వచ్చేసరికి చెక్ చేసే దానిలో ఎఫ్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే నాన్ అక్కరెన్స్ పొజిషన్ అనేది ఇది అవుతుంది. అప్పుడు ఏంటి 1 2 3 4 5 6 సిక్స్త్ పొజిషన్ రిపీట్ అది రిటర్న్ చేస్తాం. సో అదన్నమాట చెక్ కీను స్కాన్ అనేది ఏం చేస్తుంది అంటే, సో స్కాన్ గురించి చెప్పాలంటే సో అది కూడా టేబుల్లోనే రాస్తాను. సో ఇన్సర్ట్ సో 7 1 7 సో సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీఆర్ చెక్ చేస్తున్నాం అనుకోండి. సో ఎస్టీఆర్ అనేది సో సరే ఎస్టీఆర్ చెక్ చేస్తున్నాం. ఎస్టీఆర్ అనేది ఇందులో ఎక్కడైనా ఉందా, లేదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇది రిటర్న్ చేయదు అనమాట. ఏది నాన్ అక్కరెన్స్ కాబట్టి ఇది నాన్ అక్కరెన్స్ కాదు, ఎక్కడా లేదు కాబట్టి సో సింపుల్గా ఏమిస్తుంది అంటే అవుట్పుట్ 0 ఇస్తుంది. సో అలా కాకుండా WEL ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, డబ్ల్యూ ఫస్ట్ పొజిషన్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది సెకండ్. సో ఇక్కడ లేదనుకోండి, అలా కాదు, ఇది కూడా కాదు. క్లియర్గా కావాలంటే COM ఓకేనా. సి ఇక్కడ ఉందా, లేదు. సో అప్పుడు ఏమవుతుంది సెకండ్ పొజిషన్కి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. దీనికి లాగా ప్రతి పొజిషన్ చెక్ చేద్దామన్నమాట. సో ఈవెన్ ఇది కూడా ఇలాగ రాద్దాం, COM ఓకేనా. ఓ కాదు, ఇది 0 ఇచ్చాము. సో ఇప్పుడు చూడండి సి అనేది ఈ పొజిషన్లో ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉంది, ఓకే. సి రెండు ఓకే కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, తర్వాత లెటర్ ఓ అంటే దీని తర్వాత చెక్ చేస్తాం, మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయదన్నమాట. సో సి ఉంది, సి తర్వాత ఓ ఉందా లేదా, ఓకే ఓ ఉంది. సో అది ఓకే. ఆ తర్వాత ఎం ఉందా లేదా, సో ఎమ్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పొజిషన్ వస్తుంది అన్నమాట, COM ఈ పొజిషన్ మనకి ఇస్తుంది అన్నమాట. సో అది ఎలా ఏంటి అనేది మనం చెక్ చేద్దాము. సో దానికోసం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాశాను చెక్కి, స్కాన్కి. సో ఫస్ట్ స్కాన్ చెక్ చేద్దాం. సో స్కాన్ సో నేనేంటంటే ఒక స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, స్టాండ్ అలోన్ వేరియబుల్. సో లెంత్ 50, టైప్ క్యారెక్టర్ టైప్, వాల్యూ ఏంటి అంటే వెల్కమ్ టు న్యూ RPG ప్రోగ్రామ్ అని ఇచ్చాను. సో అది అండ్ వచ్చే పొజిషన్ని సేవ్ చేసుకోవడానికి పొజిషన్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, లెంత్ 2 ఇచ్చాను. సో జోన్ డెసిమల్ని డిఫైన్ చేస్తే డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. సో ఇప్పుడు ఎవాల్ పొజిషన్ ఈక్వల్ టు %scan ఆఫ్ ఓకేనా, %scan ఆఫ్. సో చూడండి ఎవాల్ పొజిషన్ %scan ఆఫ్. నేనేంటంటే ఇది 0 అని చెక్ చేస్తున్నాను. ఇది ఓ, సరే ఓ అనుకుందామా, సరే ఓ అనే వాల్యూని చెక్ చేస్తున్నాను. ఓని చెక్ చేస్తున్నాను. ఎందులో చెక్ చేస్తున్నాను, ఈ స్ట్రింగ్లో చెక్ చేస్తున్నాను. స్ట్రింగ్ తర్వాత ఏంటంటే స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వాలి. సో స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే నేను ఇక్కడి నుంచే చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. లేదు అంటే వేరే పొజిషన్ ఏదైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th పొజిషన్ అనుకోండి, 10th పొజిషన్ ఇచ్చేయచ్చు మీరు సింపుల్గా. సో బట్ నాకేంటంటే ఫస్ట్ మీకు క్లియర్గా అర్థం అవడానికి 0 పొజిషన్ నుంచే చెక్ చేస్తాను. సో స్కాన్ ఆఫ్ 0 వాల్యూని, ఓ వాల్యూని చెక్ చేయాలి, ఈ స్ట్రింగ్లో చెక్ చేయాలి. స్టార్టింగ్ పొజిషన్ అనేది ఇదనమాట. సో ఆ తర్వాత ఏం చేశాను, ఆ పొజిషన్ వాల్యూని డిస్ప్లే చేస్తున్నా, ప్రోగ్రామ్ ఎండ్ చేశాను. సో ఇప్పుడు అర్థమైందా, ఓ అనేది ఇందులో ఉందా లేదా. సో స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఓ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 పొజిషన్స్లో ఉంది. ఇప్పుడు ఏ పొజిషన్ ఇస్తుంది, స్టార్టింగ్ పొజిషన్ని డిఫైన్ చేసిన తర్వాత అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాక ఫస్ట్ ఎక్కడైతే ఓ వస్తుందో ఆ పొజిషన్ ఇస్తుంది, మిగతా పొజిషన్స్ ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను అనుకో స్టార్టింగ్ పొజిషన్, ఇదేమవుద్ది అంటే 9th పొజిషన్ అవుద్ది. 9th పొజిషన్ ఇచ్చాను అనుకోండి, ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఈ పొజిషన్ రిటర్న్ చేసింది. సో అది చెక్ చేద్దాం. సో ఓని స్ట్రింగ్లో చెక్ చేస్తున్నాను. సో ఫైల్ చేస్తున్నాను, ఫైల్ చేస్తే 14 కంపైల్ చేస్తున్నాను. 14 కంపైల్ చేసి సో కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే ఓ ఏ పొజిషన్లో ఉందన్నాడు. సో 0 వచ్చింది. ఐ థింక్ 0 అనుకోండి, ఇది ఓ కాదు, ఐ థింక్ ఇది 0.
ఓ ఇస్తాం. ఇందాక 0 ఇచ్చాం, ఇప్పుడు ఓ అనమాట. ఓని చెక్ చేద్దాం. సరే 0నే ఉంచండి. ఎందుకు 0 అనేది 0 వచ్చిందో చెక్ చేద్దాం. ఫస్ట్ 0 అనేది ఎక్కడైనా ఉంది ఇందులో? ఎక్కడ 0 లేదు కాబట్టి ఆ వాల్యూ అందులో లేదు, ఫౌండ్ అవుట్ అవ్వలేదు కాబట్టి మనకి 0 రిటర్న్ చేస్తుంది. సో ఇంకోసారి చెక్ చేద్దాం. 0నే ఇచ్చాను. సో 14 కాల్ చేశాను. సో 0 ఎందుకంటే ఆ వెల్కమ్ టు న్యూ ఆర్పీజీ ప్రోగ్రామ్ అనే దానిలో ఎక్కడ 0 లేదు కాబట్టి, సో నాన్ అకరెన్స్ అందులో లేదు కాబట్టి మనకి 0 వచ్చింది. సో ఇప్పుడు ఓ ఇస్తున్నాను. ఓ అనేది ఉందా లేదా చెక్ చేద్దాం. కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది? 5th పొజిషన్ వచ్చింది. సో 5th పొజిషన్ ఎందుకు వచ్చింది? ఓ ఎక్కడుంది? 1 2 3 4 5 5th పొజిషన్లోనే ఓ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇప్పుడు ఓ తర్వాత ఇద్దాం, అంటే 6th పొజిషన్ ఇద్దాం. ఓకేనా? స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే ఓ తర్వాత, ఇక్కడి నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళు. సో ఇప్పుడు ఫైల్ చేశాను. సో అగైన్ కంపైల్ చేస్తున్నాను. కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది? 10th పొజిషన్ వచ్చింది. 10th పొజిషన్ ఎందుకు వచ్చింది? సో ఈ 5th పొజిషన్ తర్వాత మనం స్టార్టింగ్ చేసాం కాబట్టి సర్చింగ్ అనేది ఇది. ఈ ఓ తర్వాత స్టార్ట్ చేసాం కాబట్టి సర్చింగ్ 6th పొజిషన్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇది వచ్చింది. సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే 15 వచ్చింది కదా, 16 ఇద్దాం. సో 16th పొజిషన్ ఇద్దాం. ఫైల్ చేస్తాను. కంపైల్ చేశాను. కాల్ చేశాను. కాల్ చేస్తే 22 వస్తుంది. అంటే ఈ ఓ అనేది 22 పొజిషన్లో ఉంది. సో ఇలా అనమాట. సో స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడైతే ఇస్తామో ఆ తర్వాత ఉన్న వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు TO2 కావాలి. ఓకే, TO2 కావాలి. స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే TO2 తర్వాత ఇస్తున్నా. ఏది న్యూ ఏదో అనుకుంటే 16 అంటే. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైల్ చేస్తున్నా. అగైన్ కంపైల్ చేస్తున్నా. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు 0 వచ్చింది. ఎందుకంటే TO2 తర్వాత మనం స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాం కాబట్టి మనకి ఏంటంటే రిటర్న్ వాల్యూ అది వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే 02 ఇద్దాం. 02 ఇద్దాం. స్టార్టింగ్ పొజిషన్ అంటే ఇక్కడ ఈ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళని చెప్తున్నాం. సో ఫైల్ చేస్తున్నాను. 14 చేశాను. సో కాల్ చేశాను. సో 9th పొజిషన్ వచ్చింది. 9th పొజిషన్ అంటే ఏంటో చెప్తాం ఒకసారి. అసలు 9th పొజిషన్ ఏంటి చూడండి. వెల్కమ్ ఇక్కడికి 7 8 9th. టీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? 9th పొజిషన్. ఓ కూడా అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి 9th పొజిషన్లో అది ఉందని చెప్పి వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఏమిద్దామంటే వెల్కమ్ ఇద్దాం. ఓకే, సో ఫైల్ చేశాను. సెకండ్ పొజిషన్ నుంచి కదా. ఓకే, ఫైల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది చెప్పండి? 0 ఎందుకు వచ్చిందంటే డబ్ల్యూ అనేది ఉంది, ఈ వర్డ్ అంతా ఉంది, బట్ ఎక్కడ సెకండ్ పొజిషన్ నుంచి చెక్ చేస్తున్నాం. సెకండ్ పొజిషన్ అంటే డబ్ల్యూ ఉందా ఎక్కడన్నా? లేదు, ఫస్ట్లో ఉంది కాబట్టి అది 0 రిటర్న్ చేసింది. ఇప్పుడు 1 ఇచ్చాను ఇంకో స్టార్టింగ్ పొజిషన్. ఫైల్ చేస్తున్నా. కంపైల్ చేస్తున్నా. కాల్ చేసాను. సో వెల్కమ్ డబ్ల్యూ అనేది ఫస్ట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి సో ఆ స్టార్టింగ్ పొజిషన్ని రిటర్న్ చేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? WLCOME ఉంది కదా, ఈ తీసేద్దాం. లేదంటే COEM ఇద్దాం. ఓకేనా? వాట్ సేమ్గా కాకుండా వెల్కమ్ని ఇలా ఇద్దాం. ఏం రిటర్న్ చేస్తూ చూద్దాం. స్టార్టింగ్ పొజిషన్ 5 14 కాల్ చేసాం. ఏమొచ్చింది? 0 వచ్చింది. 0 ఎందుకు వచ్చింది? సో పైన ఉన్నవాడు కింద ఉన్నవాడు సేమ్ కాదు, బట్ మిగతా ఇంతవరకు కామన్గా ఉన్న మనం ఒక స్ట్రింగ్ని సెర్చ్ చేసేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా అందులోనూ ఇందులోనూ సేమ్గా ఉండాలి. అలాంటప్పుడే దాని స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ సెర్చ్ పొజిషన్ అనేది అది ఇస్తుంది అనమాట. సో సేమ్ కాకుండా ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు రిటర్న్ వాల్యూ అనేది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి రిటర్న్ వాల్యూ 0 అవుతుంది అనమాట. సో సెర్చ్ గురించి ఏం డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకన్నా క్లియర్గా అంటే ఇంకా నేను మళ్ళీ ట్రై చేస్తాను మీకోసం. సో ఇది సెర్చ్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే చెక్ చూద్దాం. చెక్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సో చెక్ గురించి చూద్దాం. చెక్ అంటే ఏం చెప్పాను? నాన్ అక్కరెన్స్ ఇస్తుందని చెప్పాను. సో నాన్ అక్కరెన్స్ కాబట్టి ప్రస్తుతానికి అక్కరెన్స్వి ఫస్ట్ చూద్దాము. సో వెల్కమ్. సో సింటాక్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చెక్ది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డబ్ల్యూ ఇస్తాను. ఓకే, డబ్ల్యూ. ఓకే,
డబ్ల్యూ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేస్తున్నాను. ఫైల్ చేస్తున్నాను. సో సింటాక్స్ సేమ్, దానికి దీనికి సింటాక్స్ సేమ్ అనమాట. సో చూడండి, సో 2 వచ్చింది, బట్ అక్కడ ఏమొస్తుంది, స్కాన్ అంటే 1 వస్తుంది, బట్ ఇక్కడ 2 ఎందుకు వచ్చింది? సో చూడండి, డబ్ల్యూ దీంతో చెక్ చేసుకోండి, డబ్ల్యూ ఉంది, ఈ అనేది ఇందులో లేదు, నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఏంటప్పుడు ఈ కదా, 2 ఇచ్చింది. సో అలా కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్కమ్, ఓకేనా, వెల్కమ్ అని ఇచ్చాను. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏమి ఇవ్వాలి, ఇది రావాలి, 8 రావాలి. సో 8 వస్తుందా లేదో చూద్దాం. 14. సో కాల్ చేస్తే 8 వచ్చింది. సో దీనికి కూడా కావాలంటే మనం స్టార్టింగ్ పొజిషన్ ఏమైనా ఇవ్వచ్చేమో ట్రై చేద్దాం. సో స్టార్టింగ్ పొజిషన్ 1 ఇస్తున్నాను. సో ఫైల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే సేమ్ స్టార్టింగ్ పొజిషన్ దీనికి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఏమి ఇస్తానంటే 2 ఇస్తున్నాను. అప్పుడు చెక్ చేయాలి కదా, ఫైల్ చేస్తాను. కాల్ చేస్తే ఏమొస్తుంది, 8 వస్తుంది. సో దీనికి స్టార్టింగ్ పొజిషన్తో సంబంధం లేదు ఐ థింక్. సో స్టార్టింగ్ పొజిషన్ తీసేయండి, ఓకేనా. సో ఇలా అనమాట వెల్కమ్. సో మ్యాచ్ అయింది కాబట్టి అలా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓని 2 టైమ్స్ ఇద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఎల్ వరకు మ్యాచ్ అయింది. సో ఇప్పుడు ఏంటి, 4th పొజిషన్ ఇవ్వాలి, ఓ ఇవ్వాలి. సో ఫైల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. సో చూడండి 4th పొజిషన్ ఏంటి, 3rd పొజిషన్ వరకు ఎల్ వరకు మ్యాచ్ అయింది. సో ఆ తర్వాత ఏమైంది, నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఏమైంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ సి ఉంది. సో నాన్ అక్కరెన్స్ పొజిషన్ సి కాబట్టి ఇది అనమాట. సో ఇదేం చేస్తుంది అంటే నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఇది ఇస్తుంది, సెర్చ్ మాత్రం సెర్చ్ చేసి ఏ పొజిషన్లో ఉందో అది ఇస్తుంది అనమాట. సో అలాగే మనకి ఇంకొకటి కూడా ఉందన్నమాట, చెక్ఆర్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఉంది. ఈ చెక్ఆర్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే రైట్ సైడ్ నుంచి, సో చెక్ అనేది ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది, చెక్ఆర్ అనేది రైట్ సైడ్ నుంచి చెక్ చేసుకొస్తుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఎంఏ, ఓకేనా, ఎంఏ అని ఇచ్చాను. ఎంఏ అనేది ఇందులో ఉందా లేదా అని చెప్పి ఇస్తున్నాను, ఓకేనా. ఇది స్టార్టింగ్ పొజిషన్స్, వీటి గురించి మనకు అవసరం లేదు. సో స్టార్టింగ్ పొజిషన్ గురించి వదిలేసేయండి. సో చూడండి, ఎంఏ ఉంది కదా, ఎంఏని ఇందులో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సో ఎంఏ, సో ఫస్ట్ లెటర్ ఎమ్, ఓకే, ఏ ఉంది. తర్వాత ఏంటి, నాన్ అక్కరెన్స్ పొజిషన్ ఇదన్నమాట, ఆర్ పొజిషన్. సో ఇప్పుడు రిటర్న్ వాల్యూ అనేది ఈ ఆర్ పొజిషనే మనకు రావాలి. సో ఆర్ పొజిషన్ ఎంతో చూద్దాం. సో స్టార్టింగ్ చెక్ఆర్ అంటే అటువైపు నుంచి చెక్ చేస్తుంది అంతేగాని, బట్ పొజిషన్ అనేది మాత్రం ఇటు నుంచే చెక్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, కంపైల్ చేస్తున్నా. సో కాల్ చేసినప్పుడు చూడండి, డిస్ప్లే పొజిషన్ 50 అని ఇచ్చింది. ఎందుకు 50 ఇచ్చింది చూడండి. సో డిస్ప్లే పొజిషన్ 50 ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది 50? సో దీని లెంత్ అనేది 50 అనమాట. అందువల్ల ఇది 50th పొజిషన్. ఇదేంటంటే 26 ఎంతో ఉంటుంది. సో ఇక్కడి నుంచి చెక్ చేయకుండా 50th పొజిషన్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి అదేమైందంటే 50th పొజిషన్ అని ఇచ్చింది. సో దానికోసం ఏం చేస్తున్నానంటే ఫైల్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ పొజిషన్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అది ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ 26 అంటే ఇదనమాట, ఎమ్ ప్లేస్ 26. కావాలని కౌంట్ చేద్దాం అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26, ఓకేనా. 26 అనమాట. దీని లెంత్ అనేది 26. సో అందువల్ల ఏంటంటే మనం స్టార్టింగ్ పొజిషన్ 26 అని ఇచ్చాను. సో ఇది ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ సెర్చ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఇస్తున్నాము. దేనిలో సెర్చ్ చేయాలో అది ఇది. సో సెర్చ్ కాదు, చెక్ చేయాలి బై యూజింగ్ చెక్ఆర్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. సో ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది బ్రౌజ్ మోడ్లో ఉంది, కంపైల్ చేస్తున్నాను, కాల్ చేశాను. సో కాల్ చేస్తే ఏమొచ్చింది, నాన్ అక్కరెన్స్ పొజిషన్ 24 వచ్చింది. సో 24 అంటే ఇదే కదా, ఏ ఉంది, ఆర్ పొజిషన్ 24 అనమాట. సింపుల్గా ఇలా అనమాట. సో చెక్ అనేది ఏం చేస్తుంది అంటే నాన్ అక్కరెన్స్ పొజిషన్ రిటర్న్ చేసింది. సో స్కాన్ అనేది ఏంటంటే, సో అందులో చెక్ చేసి ఉంటేనేమో ఆ వాల్యూ ఇస్తుంది అన్నమాట, పొజిషన్ ఇస్తుంది, లేకపోతే మాత్రం 0 ఇస్తుంది అన్నమాట ఇలా. సో స్కాన్కి చెక్ఆర్కి చిన్న చేంజ్ ఉంటుంది. చెక్ అనేది నాన్ అక్కరెన్స్ పొజిషన్, స్కాన్ అనేది ఏమో చెక్ చేసి ఉంటే ఆ వాల్యూ పొజిషన్ ఇస్తుంది, లేకపోతే లేదన్నట్టు 0 ఇస్తుంది అన్నమాట. సో ఇలా. సో రేపు వచ్చి రిమైనింగ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.